వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూపురంలో శ్రీ వాసవి ధర్మశాలలో 6 వయస్సుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ గారి సతీమణి వసుంధరాదేవి గారు, ఐటీ విభాగం తేజస్విని, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు జేపీకే రాము, హిందూపూర్ అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ నల్లపేట ఆదర్శ్ కుమార్, నంబూరు సతీష్, కౌన్సిలర్ రాఘవేంద్ర, చైతన్య, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ రావెల లక్ష్మి గారు, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి మహిళా మండలి కేపీ గీత, వాసవి భజన మండలి ఎంఎస్ కళావతమ్మ, కుసుమపుత్రి మహిళా మండలి రూపా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వసుంధరాదేవి గారు మాట్లాడుతూ, మహిళలు ఇంత పెద్ద ఎత్తున సమావేశానికి హాజరు కావటం ఎమ్మెల్యే బాలకృష్ణపై మీకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. 2 సార్లు నియోజకవర్గం నుంచి బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించారని, 3వ దఫా అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఐటీ విభాగం తేజస్విని మాట్లాడుతూ, దానాలైనా ధర్మాలైనా మంచికి సౌమ్యానికి ఆర్యవైశ్యులు ఆదర్శమన్నారు. వ్యాపారంలో ఆర్యవైశ్యులకు మించిన వారు లేరన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారు దేశం కోసం ఎంత పోరాడారో వివరించారు. మరియు రోషయ్య గారు చేసిన సేవలు మరవలేనివి అని ఆమె పేర్కొన్నారు. వసుంధరాదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గీతా గారు గారికి సన్మానం
వారికి కృష్ణపతి మహిళా మండలి వారిచే సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. సన్మానం వసుంధరాదేవి గారికి, తర్వాత మహిళా మండలి వారు, బృందా బృందం వారు, కుసుంపతి మహిళా మండలి వారు అందరూ కూడా ఉన్నారు. దయచేసి ఇంతసేపు ఓపిక ఉన్నారు, ఇంకా ఒక 5 నిమిషాలు ఓపిక. మహిళా మండలి కానీ మీకు ఎంత తెచ్చామంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్లో 2 టర్మ్స్ కూడా మనం బాలకృష్ణ గారికి ఓటేసాం. వాళ్ళు చెప్పింది అవన్నీ నెరవేర్చారు. మనకి ఎప్పుడు కూడా బాలయ్య సార్ అంటే అలా ఏం కలుపుతారని వరకు ఉంటాడు ఎప్పుడు కూడా మనకి. కనుక మనం అందరం కూడా బాలయ్య గారికి ఓటు వేయండి, వేయాలి. ఒకటి బాలకృష్ణ గారికి, ఒకటి పార్థసారథి గారికి, ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా నేను కోరుకుంటున్నాం. అలాగనే సార్ చెప్పిన వసుంధర మేడం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వాటర్ ప్రాబ్లం తెలుసు అని చెప్పారు. ఆ మాట నుండే బాలయ్య గారికి ఫోన్ చేసి వాటర్ తెప్పించారు. ఇదే కూటమితో మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. గుర్తుంది అందరికీ. ఆ రోజు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగానే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మోదీ గారు ఆ రోజు ఈబీసీ అంటే ఎకానమీ బ్యాక్వర్డ్ సెక్షన్ అంటే ఓసీలో ఉన్న పేదవారికి కూడా విద్యా లింగులో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 24 నా బీసీ, నా ఎస్టీ అని తప్పితే మా వైశ్యులు కానీ మా ఓసీలు కానీ ఏ రోజు నోట్లో రాలేదు. కొన్ని మిగిలిపోతే 66 కోట్లు ప్రత్యేక నిధులు తీసుకొచ్చారు బాలకృష్ణ గారు. లాస్ట్ ఇంకా ఎలక్షన్ అంటే 19 లాస్ట్ లో శాంక్షన్ అయ్యి మొత్తం గ్రామాలు అంతా అయిపోయాక వచ్చి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చినాక అది నిలిచిపోయింది. తర్వాత కొత్తగా వచ్చిన 19 నుంచి 24 వచ్చిన చాలా మాటలు చెప్పారు, 100 కోట్లు తీసుకొస్తున్నాము అని. మీకు కూడా తెలుసు, అది ప్రచారం చేశారు. ఏరియా మళ్ళీ కనపడలే, 100 చేశారు, ఓటు కూడా కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ 24 లో ఖచ్చితంగా మీరు గెలిపించుకుంటే కనుక 66 కోట్లు ఏంటి మొత్తంగా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బాలకృష్ణ గారు టౌన్ లో రోడ్స్, డ్రైవ్స్ మళ్ళీ అడగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అయితే సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తే మనం వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ అన్ని తాకట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తే కాదు. డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి. 2 కళ్ళు లాంటివి, ఒక కన్ను ఉంటే కానీ అది చూడదు కళ్ళు. అందుకే కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎట్లాగో లెజెండ్ ఫ్యాక్టరీ కొట్టుకున్న మన బాలయ్య ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు 3వ అవుతారు. కానీ స్టేట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలి. విద్య, వైద్య, ఆరోగ్య పరంగా అన్ని రకాలుగా మనని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, వచ్చే తరాలు కూడా ఖచ్చితంగా గ్యారెంటీ ఉంది. ఎందుకంటే బాగా వస్తే భవిష్యత్తు గ్యారెంటీ. ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి. ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి, ఎంపీ పార్థసారథి గారికి 2 ఓట్లు వేసి గెలిపిస్తారని మీరు ఖచ్చితంగా హ్యాపీ కొడతారు. బాలయ్య ధర్మాలైనా, మంచితనమైనా, సౌమ్యమైనా ఏదైనా మీరేనండి. ఒకప్పుడు మెడ్రాస్ వాళ్ళు మీది ఈ నగరం కాదు అని తెలుగు జాతిని అవమానించినప్పుడు నాకు నా రాష్ట్రం కావాలి అని నిలదీంచాలన్నా, వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకుంటున్నప్పుడు హింస కాదు అహింస అని ముందు నిలబడాలన్నా, మన రాష్ట్ర ఆర్థిక మూలాలని నిలబెట్టాలన్నా, కష్టకాలంలో ఉన్నప్పుడు మన రాష్ట్రం కోసం కొలిచేటి రోసయ్య గారిలాగా నిలబడాలన్నా ఆర్య
సాధ్యమండి. ఈ రోజు మన రాష్ట్రానికి కష్టకాలంలో ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టిన వ్యక్తి కొలిచేటి రోసయ్య గారు స్థితికి మనం ఈ రోజు దిగుతారు. వీటన్నిటి గురించి మనం అందరం బయటికి వచ్చి వెలుగెత్తాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా మీతో పాటు మేము ఎంజాయ్ చేస్తామండి. రాము గారికి, ఆదర్శ్ గారికి, సతీష్ గారు అండ్ చైతన్య కుమార్ గారికి అందరికీ థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.